మంచిది. దేవుని వాక్యాన్ని విందాం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రిలారా. అపోస్తుల కార్యములు క్లుప్తంగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అయ్యా దయచేసి ఇంకెవరు మాట్లాడొద్దు, కరెంటు కూడా లేదు. కనబడుతున్నానా నేను? ఓకే, మంచిది. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. ఈ మాట మనం చదువుకుందాం. 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. చూసారా? చాలండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? అట్లా కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ రాత్రికాల సమయములో మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శుభప్రద నామములో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమించావు, కనికరించావు, ప్రాణము పెట్టావు. మమ్మల్ని అందరినీ కూడా నీ కృపచేత వెదకి రక్షించారు. ఈ మంచి తరుణాన్ని బట్టి మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన ఈ లేఖన భాగం తండ్రి మా అందరి జీవితాల్లో విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నీ దాసుడు వట్టివాడు, నిష్ప్రయోజకుడు అయితే నీ ప్రజలకు, నీ దాసునికి మేలుకరంగా నీ గొప్ప స్వరాన్ని వినిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని షకీనా మేఘములో దాయండి తండ్రి. మీరే మరుగు చేసి మాట్లాడుమని ప్రార్థిస్తూ, వచ్చిన ప్రజలను బలహీనుడనైన నీ దాసుని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇలా చదవబడిన లేఖన భాగము చాలా విశేషమైన భాగం అండి. చాలా విశేషమైన భాగము. 36లో అంటాడు కదా, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, అది జీవితం ఎప్పుడు ముగించాడు దావీదు? ఎంత అద్భుతమైన మాట చూడండి కదా. జీవితాన్ని ఎప్పుడు ముగించాలి? జీవితాన్ని ఎప్పుడు ముగించాలి? అసలు ఎందుకు వెదకి రక్షించాడు మనల్ని? ఎంత అద్భుతమైన వచనమో చూడండి. భక్తుడైన దావీదును గురించి వ్రాయబడిన గొప్ప సంగతి అంటోంది, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి. అది ఆనాడు దావీదు పట్లేనా ఈ యొక్క ఆలోచన? కాదు, కాదు. మనందరి పట్ల దేవునికున్న గొప్ప ఆలోచన. మనం ఏమి చెయ్యాలని? దేవుని సంకల్ప ప్రకారం సేవ చేయాలని, దేవుని చిత్త ప్రకారం, దేవుని సంకల్ప ప్రకారం సేవ చెయ్యాలి. సేవ చేయడానికి దావీదును అభిషేకించాడు దేవుడు. దావీదు భక్తుడిని అభిషేకించాడు దేవుడు. నిజంగా దావీదు భక్తునిలో ఉన్న ప్రత్యేకత ఎంత గొప్పదో ప్రియులారా, ఎంత గొప్పదో. దావీదు దేవుని సంకల్పము చొప్పున. చూసారండి? దావీదు దేవుని సంకల్పము చొప్పున. ఈవేళ రామకృష్ణ దేవుని సంకల్పము చొప్పున. ప్రతి వ్యక్తి ఈ రాత్రి మనల్ని మనం అక్కడ కలుపుకొని
దావీదు దేవుని సంకల్పము చొప్పున, బుజ్జిగారు దేవుని సంకల్పము చొప్పున, ఇస్సాకు గారు దేవుని సంకల్పము చొప్పున, వీరన్న గారు దేవుని సంకల్పము చొప్పున అని, సత్యబాబు గారు దేవుని సంకల్పము చొప్పున, వెంకటేశ్వరరావు గారు దేవుని సంకల్పము చొప్పున. ఎంత బాగుంటుంది. రాజు దేవుని సంకల్పము చొప్పున. లోకంలో చాలామంది ఉన్నారండి ప్రభువు నమ్ముకుని కోకొల్లలుగా ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. కానీ ఎవరు దొరకరు మనకి? సంకల్పములో వ్యక్తులు దొరకరు. ఏ పేటకి వెళ్ళినా క్రైస్తవులే, ఏ మూలకి వెళ్ళినా క్రైస్తవులే. ఎవరిని అడగండి, మేము ప్రభువు నమ్ముకున్నామండి, మాకు ప్రభు అంటే ఇష్టమేనండి, మేము ప్రార్థన చేసుకుంటామండి, మేము చర్చికి వెళతామండి అనేవారు బోళ్ళు మంది ఉన్నారు. అవునా? అనేవారు ఎంతమంది ఉన్నారు? బోళ్ళు మంది. కానీ సంకల్పములో ఉన్నావా? దేవుని చిత్తములో ఉన్నావా? అంది. ఎంతమంది ఉంటేనేమండి, ఎంతమంది ఉంటేనే దేవుని చిత్తములో, దేవుని సంకల్పములో అలాగు నిలవగలిగిన వాడే జ్యేష్ఠుడవుతాడు. అలాగు నిలవగలిగిన వాడే నిత్యత్వములో ప్రథమ స్థానములో ఉంటాడు. అది ఈ చిత్తాన్ని దావీదు వెదకగలడు గనుక, ఈ చిత్తములోనే అతను జీవితాన్ని కొనసాగించగలడు గనుక అతనిని దేవుడు ఏం చేశాడో తెలుసునా? ప్రభునందు ప్రియులారా దయచేసి గమనించండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో చూడాలి. 2వ సమూయేలు గ్రంథము, అద్భుతమైన మాట. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. ఈరోజు ఈ శ్రేష్టమైన కొద్ది మాటలు విందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. చూసారా? ఎక్కడి నుంచి తీసి? గొర్రెల దొడ్లోంచి తీసి అక్కడ అంటాడు ఒక అద్భుతమైన మాట. ఏమనంటే అంటాడు, ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ఎందుకని? భూమి మీద ఘట్టాన్ని జరిగించాడు, భూమి మీద ఒక చరిత్రను జరిగించాడు. దావీదు ఎవరు గనుకంటే, దావీదు హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు గనుక, దావీదు భక్తుడు దేవుని సంకల్పాన్ని కనుగొనే వ్యక్తి గనుక ఆ వ్యక్తిని వెదికాడు. ఎక్కడున్నాడు బాబు అంటే, గొర్రెల దొడ్లో గొర్రెలు మేపుతున్నాడండి. నువ్వు మేపవలసింది గొర్రెలు కాదు, నువ్వు మేపవలసింది గొర్రెలను కాదు బాబు, రా అని ఇశ్రాయేలీయులకు నా జనుల మీద ఏమైపోయాడట? అది
భూమి మీద ఇశ్రాయేలు ప్రజలను ఏలడానికి దావీదు అధిపతి అయినట్లుగా మనము కూడా దేవుని చిత్త ప్రకారం నడిస్తే మనలను కూడా ఎక్కడ అధిపతులను చేస్తాడు? నిత్యత్వంలో అధిపతులను చేస్తాడు. ఇది సంకల్పం. భూమి మీద అర్థం అవటం కోసం దావీదుని ఇశ్రాయేలు ప్రజల మీద అధిపతిగా, రాజుగా, అలాగునే నిత్యత్వములో నేను మళ్ళా ఇశ్రాయేలు ప్రజలను ఏలతానని దేవుడు ఒప్పుకోడు. ఒక దావీదు చాలు, ఒక దావీదు చాలు, మరొక దావీదు అక్కర్లేదు. కానీ నువ్వెక్కడ ఏలాలంటే ఇక్కడ కాదు. నువ్వేలవలసింది నిత్యత్వంలో. నీకు ఒక బాధ్యత అప్పగిస్తాను. నిత్యత్వంలో నువ్వు రాజువై ఉండాలి, నిత్యత్వంలో నువ్వు పాలకుడవై ఉండాలి. ఎప్పుడంటే దేవుని సంకల్ప ప్రకారం. అందరూ పరిపాలించడానికి అర్హులు కారా? అదే యెషయా ఇంటిలో 80 సంతానం. అదే యెషయా ఇంట్లో 80 సంతానం. 80లో 7 కొట్టేశాడు. ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు. కానీ ఎవరికి దక్కింది అది? అదే ప్రవక్త, అదే యెషయాకు పుట్టారు. కానీ వాళ్ళందరికీ యోగ్యత అవ్వలేదండి, దక్కలేదండి. దేవుని సంకల్పాన్ని అందరూ గుర్తించలేరు, దేవుని సంకల్పాన్ని అందరూ కనుగొనలేరు, దేవుని సంకల్పములో అందరూ నిలిచి పని చేయలేరు. మనకి ఏం తెలుసని? లేఖనాలు మనకేం తెలుసని? వాక్యం మనకేం తెలుసని ఇంత గొప్ప భాగ్యానికి తీసుకొచ్చాడు మనల్ని? అంటే ఊరాదు. ఈ లోకరీతిగాను జ్ఞానులం కాదు, ఈ లోకరీతిగా ఎన్నికైన వారము కాము. కానీ ప్రభు ఎక్కడికి నడిపిస్తున్నాడో చూడండి. ఆయన సంకల్ప ప్రకారమైన పరిచర్యను ఇక్కడుంచి ఈ పరిచర్యలో మనల్ని నాటి ఒక అద్భుతమైన పరిస్థితికి తీసుకెళ్తున్నాడు. కష్టపడితే చాలు. నాగేశ్వరరావు గారు చనిపోయారు కదా. నాగేశ్వరరావు గారు ఆయన చనిపోయారు. గుమ్మం బయట ఆయన బాడీ ఉంది. వర్షం, భయంకరమైన వర్షం. టెంట్ వేసాం, వర్షం వచ్చేస్తుంది. అక్కడే కొంత పైన టెంట్ పైన వాళ్ళ బరకం వేసి కొంత నీళ్లు పడకుండా యవ్వనస్తులు పరిచర్య చేస్తున్నారు. నేను, అయ్యగారు, నాతో పాటు మల్లేశ్వరరావు గారు కొంచెం ఆ గోడ వరకు కూర్చున్నాం. కూర్చుంటే దేవుడు ఒక ఆలోచన ఇస్తున్నాడు. ఈయనకి చదువు లేదు, వాక్యం అర్థం కాదు, ప్లస్ ఓ పక్కన చెవుడు, ప్రార్థన కూడా చెయ్యరు. అసలు ఈ దేవుడు బహుమానం ఎలా ఇస్తాడు అని ఆత్మదేవుడు లోపల ప్రేరణ ఇచ్చాడు. వెంటనే సమాధానం దొరికింది. ఎలా అంటే వాక్యం తెలియదు, వాక్యం వినల, వాక్యం నెరవేర్చలేదు. కానీ ఆయన రక్షింపబడిన తరువాత సేవకుని కూడా ఉండి జీతం సంపాదించుకున్నాడు ఆయన. వెంటనే అయ్యగారితో అన్నాను, అయ్యా దేవుడు తప్పనిసరిగా బహుమానం ఇస్తారండి ఆయనకి. ఏనా అంటే ఆయన రక్షింపబడినట్టు నుండి మీరు ఎక్కడికంటే అక్కడ మీతో పాటు కొనసాగుతూ అవున్నాను, నిజంగా దేవుడు మర్చిపోడు బహుమానం ఇస్తాడన్నారు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, యుద్ధము చేయువానికి ఏ బహుమానం ఉండునో ఆయుధాలు అందించువానికి కూడా. మొట్టమొదట పరిచర్య గుర్తించి, పరిచర్యలో నాకేం తెలుసు అనేది కాదు, నేను ఎలా ఉన్నాను అన్నది ప్రాముఖ్యం. అది అంతే, క్లారిటీ ఇచ్చేసాడు అంతే. కడుపు నిండిపోయింది అంతే. ప్రభువా నువ్వు అన్యాయస్తుడివి కాదు నాయనా, నువ్వు అన్యాయస్తుడివి కాదు. నీ దాసుని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో వాక్యం ప్రకటింపచేసి నీ చిత్తాన్ని ప్రకటింపచేసి అందుకు కారకుడయ్యాడు, నీ బహుమానం ఇస్తానంతే. ఆయుధాలు మోయువాడయ్యాడు. అది
ఈ గొప్ప సంకల్పాన్ని ఎరిగి పని చేయాలి. వెతికి రక్షించాడు, గొర్రెల దొడ్లోంచి తీశాడు. ఆనాడు దావీదును గొర్రెల దొడ్లోంచి తీసినట్లుగా ఈనాడు మిమ్మల్ని నన్ను ఎక్కడి నుంచి తీశాడు? మిమ్మల్ని నన్ను ఎక్కడి నుంచి తీశాడు దేవుడు? చూడండి, ఒక అద్భుతమైన మాట 103వ కీర్తన చూడండి. దావీదు గొర్రెల దొడ్డులో అన్నా ఉన్నాడు కానీ మనం ఎక్కడున్నామో తెలుసునా? దేవుని వాక్యం చెప్తోంది. ఈ మాట చూడాలి. 103వ కీర్తన. ఏమండి ఈ మాట చదువుతారా? 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. బా, దావీదుని ఎక్కడికి తీశాడు? గొర్రెల దొడ్లోంచి. ఏ పని కొరకు? దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు. కడవరి దినములయందు దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు మిమ్మల్ని నన్ను ఎక్కడి నుంచి తీశాడంటే సమాధిలోంచి తీశాడు. అది సమాధిలోకి ఎలా వెళ్ళిపోయాం మనం? మీ ఎఫెసీ పత్రికలో చెప్పినట్లుగా మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే. చచ్చిన వ్యక్తి ఎక్కడ ఉంటాడు? సమాధిలో. అందుకే భూమి మీద లాజరును బ్రతికించాడు. లాజరును బ్రతికించి ఏం చేశాడు? కొంత దేవుని కొరకు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. దేవుని కొరకు జీవించడానికి. అలాగే హిజ్కియాకు కూడా దేవుని కొరకు జీవించడానికి అవకాశం ఇచ్చాడు. అలాగున మీకు నాకు ప్రభువు కొంత అవకాశం ఇచ్చాడండి, దేవుని దయ పొందడానికి, దేవునికి ఎలాంటి సేవ చేయడానికి? దేవుని సంకల్పంలో ఉండడానికి. వా, ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసునా? సమాధిలోకి వెళ్ళిపోయా. సమాధిలోకి వెళ్ళిన వాడు మాట్లాడలేడు, కానీ వేళ మాట్లాడుతున్నాను. సమాధిలోకి వెళ్ళిన వాడు పాటలు పాడలేరు, కొంతమంది నిలబడి పాడారు. ఇక్కడ ఎక్కడికి తీసుకురావడానికి? వాక్యం ప్రారంభించడానికి ముందు కొంతమంది ప్రార్థనలు చేశారు. ఏం చేయడానికి? ఎవరికి భాగ్యము? సమాధిలో ఉన్నవాణ్ణి లేపి, సమాధిలో ఉన్నవాణ్ణి బ్రతికించి, ప్రార్థించువాడిగా, ఆరాధించువాడిగా, పాటలు పాడువాడిగా, స్తుతించువాడిగా, ప్రసంగించువానిగా, సువార్త ప్రకటించువానిగా, ఏ విధముగానైనా ఏం చెయ్యాలనంటే దేవునికి ఆయన చిత్త ప్రకారమైన సేవ చేయడానికి. ఎంత గొప్ప భాగ్యం అండి! ఇదిగో నీ పేరు తవిత కదా, తవిత ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇక్కడున్న బిడ్డలు వేరే చోటకి వెళ్ళిపోతారు, కానీ మన సంఘంలో ఉన్న మగ బిడ్డలందరూ ధన్యులండి. అందుకే వాళ్ళని బట్టి ఆడబిడ్డలందరూ ఇక్కడికి వస్తారు. అది ఇప్పుడు కోటలోకి వచ్చింది. ఇప్పుడు అది మన సంఘంలో ఆడపిల్లలు ఎంతమంది తల కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అది ఇంత సత్యవాక్యం విని బయటికి వెళ్ళి వాక్యం దొరకట్లా. అంకులు మమ్మల్ని అక్కడికి పంపేసారు, ఎక్కడికి పంపారు, ఏం చేయం పెళ్ళిళ్ళు చెయ్యాలి, తల కొట్టుకుంటున్నారు. అది దేవుని చిత్తములోకి తెచ్చాడు, దేవుని సంకల్పంలోకి తెచ్చాడు. అది ఏం చేయడానికంటే హెబ్రీలకు రాసిన పత్రిక ఏమి చేయడానికో దేవుని వాక్యం చెప్తోంది. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తీసుకొస్తున్నాడో దయచేసి గమనించాలి. టైం లేదు కదా, ఇంకెక్కువ వివరించాను కదా. సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయాము, సమాధిలోంచి విమోచించాడు. కావండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము
ఈ మాట చదవాలి. 28, 29. అందువలన మనము నిత్యలమైన రాధ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ఎక్కడి నుంచి ఈ సేవనికి ఎలాంటి భాగ్యం ఇస్తున్నాడు? అక్కడ ముందో మాట అన్నాడు 28లో, అందువలన మనము నిత్యలమైన రాజ్యమును పొంది. ఎవరికి నిత్యలమైన రాజ్యము? వెంటనే జ్ఞాపకం రావాలి 103:3. సమాధిలో ఉన్నవాడికి ఏమిస్తున్నాడు దేవుడు? దేవుని కృప ఏంటండి! దేవుని కృప ఎంత గొప్పదండి! దేవులో ఉన్న కృప ఏంటంటే అయోగ్యులను యోగ్యుల్ని చేస్తాడు, అపాత్రుల్ని పాత్రుల్ని చేస్తాడంటే. మనుషులు ప్రియులారా, శరీరంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. నిజంగా మనమేమో బలహీనతల తట్టు చూస్తాం, కానీ మన ప్రభు బలహీనతల తట్టు చూడడు. నిజంగా ప్రభు బలహీనతల తట్టు చూస్తే కనుక మనం జీవించడానికి అవకాశమే లేదు. ఆ బలహీనతలను తట్టు చూసిన క్షణమే ఏమైపోతాం? మనం బూడిదైపోతాం. అది అందుకని ఆయన బలహీనతల తట్టు చూచువాడు కాదు, కృపనిస్తున్నాడు. కృప వెంబడి కృప. ఎందుకో తెలుసునా? నిత్యలమైన రాజ్యము పొంద. అది మృతుడు సమాధిలోకి వెళ్ళిన కొన ఊపిరితో ఉన్నవాడిని కూడా ఎక్కడ పెట్టాం? సమాధిలో పెట్టాం. చాలా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందరో వచ్చి చెయ్యట్టుకునేవాడు కొంతమంది, ముక్కుగాడు చూసేవాడు కొంతమంది, గుండ్లిగాడు చూసేవాడు కొంతమంది. ఎప్పుడు అయిపోయినట్టున్నాడు రా, అది కూడా కరెక్ట్గా చెప్పడు, అయిపోయినట్టున్నాడు రా. ఎందుకని? ఏమాత్రం కొన ఊపిరిని అక్కడ తీసుకెళ్ళి పాతి పెట్టరు. కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోయాం ఆల్రెడీ. అలాంటి వ్యక్తికి ఆయన ఏమిస్తున్నాడు? నిత్యలమైన రాజ్యం. అది శాశ్వత రాజ్యం. అందుకనే భూమి మీద మనం ఆయన కొరకు ఏం చెయ్యాలంటే, ఎలాంటి సేవ చెయ్యాలంటే ప్రియులారా, ప్రీతికరమైన సేవ చేయాలి. అదే దావీదు ఒక్కడేం చేయగలిగాడంటే దేవునికి ప్రీతికరమైన సేవ చేయగలిగాడు. అది నేను అనుకుంటాను, ఆ జాబితాలో మనం ఉన్నాం. అది ఆ కోవలో, ఆ జాబితాలో ప్రభు మనం తీసుకొచ్చాడు. అది మన ఆత్మీయ తండ్రి హృదయాన్ని తెరిచి లేఖన ప్రత్యక్షతలు ఇచ్చి ఆ గొప్ప ప్రీతికరమైన సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. 78వ కీర్తన దయచేసి గమనిందాం. కొన్ని మాటలు గమనించుకొని మనం ముందుకు వెడదాం ప్రియులారా. అవండి ఈ మాట చదువుకుందామా? 78వ కీర్తన 70-71 వచనాలు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన. చూసారండి, అసలు ఎంత ప్రభావంతో కూడిన మాట అండి ఇది. ఏం మాన్పించి? దేవుడే మాన్పించి అది నిజంగా మనల్ని కూడా ప్రభు ఏం మాన్పించాడు? ఆలోచించండి. అయ్యా విశాఖ గారు, ఏం మాన్పించాడు? ఏం మాన్పించి? శేషాలు మాన్పించి, అది అబద్ధములు మాన్పించి,
ఇక ప్రతిదీ మన జీవితంలో ఏవైతే కొనసాగుతూ వచ్చాయో ప్రతిదీ మాన్పించి ఎంత గొప్ప కృప అండి. ఆయన కనుక మాన్పించకపోతే మనం ఎలా ఉంది ఇప్పుడు? ఇక మనకు మనమే రాజులు, మనకు మనం హీరోలు. ఎస్, మాట కరెక్ట్ అండి. ఎంతవరకు సాగదు, ఎంతవరకు జీవితం సాగదు. చిన్న వయసులోనే ఇది అయిపోయింది. అది ఎప్పుడన్నా ఈ ప్రాంతానికి వస్తే దుర్గరాజు అంట, రాజు అంట, ఫోటోలు చూపించారు. అది శివాజీ అంట, వీరయ్య గారు ఫోటోలు. ఆ ఫోటో ఎవరిదండి? వీరన్న గారు. ఆ ఫోటో ఎవరిదండి? రామకృష్ణ. ఆ ఫోటో ఎవరిదండి? జీవించు అర్హులం కాము, కానీ దేవునికున్న గురి ఒక్కటే, మాన్పించి. అదే లోక జీవితాన్ని మాన్పించి, పాపమును మాన్పించి. ఆయన మాన్పించకపోతే మన వల్ల అవునా? ఎప్పటికీ చూడండి, చూడకూడదు అనుకుంటాం, చూస్తూనే ఉంటాం. మాట్లాడకూడదు అనుకుంటాం, మాట్లాడుతూనే ఉంటాం. దావీదు జీవితంలో ఆయనే మాన్పించి, మన జీవితంలో కూడా ప్రభు మాన్పించి, అదే అడ్డకట్టు వేసి చేయకుండా మాన్పించి. ఏం చేయడానికి పిలిచాడంటే అక్కడ అంటాడు, పాడెగొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. మాన్పించి రప్పించాను. ఇప్పుడు ఎక్కడుందో మనం? ఆయన రప్పించకపోతే ఎక్కడుందో అండి? నా మట్టుకు నేను ఎక్కడుందును? దేవుని ప్రేమ ఎంత ఉన్నతంగా కనబడుతుందండి. మాన్పించి రప్పించి. లేకపోతే ఈవేళ ఎంతమంది ఎలా వద్దు? దగ్గర రాగానే ఇస్సా గారు బండి వేసుకొస్తున్నారు, నాకు చాలా సంతోషమైంది. రప్పించి, దేవుడు ఇక్కడికి రప్పించాడు. అన్న ఆదివారం గమనించారో లేదో, మెసేజ్ అయితే తెల్లారగట్టు వచ్చింది. స్పృహ లేదు. అయ్యగారు అటు వెళ్ళిపోయారు, ఇంటికాడ అక్కడ ఎవరిని పాపనాడు పంపాను. అక్కడి నుంచి ఫోన్ చేసింది డాడీ అని. ఇలా ఫోన్ పట్టుకున్నాను, అమ్మ పెట్టేస్తా అన్నాను. అలాగే వెళ్ళిపోయాను కోమలే. మెసేజ్లు పెట్టలేకపోయాను, అలసిపోయి. అస్సలా అంటే ఇన్ని ప్రయాణాలు, ఇంత వస్తూ ఎంతో సంతోషం. ప్రభువా, నీ కొరకు వాడబడుతున్నాం కదా నాయన, నీ కొరకు నలుగుతున్నాం కదా నాయన. ఏం సంకల్పంలో తీసుకొచ్చావు ప్రభువా, ఏం మాన్పించి తీసుకొచ్చావు నాయన, ఎక్కడి నుంచి వెంబడించడం తీసుకొచ్చావు ప్రభువా. నిజంగా దేవుని చిత్తమండి, దేవుని కృప అండి. మన జీవితాల్లో మనం ఎంత సంతోషించాలో తెలుసా అండి? నిజంగా ఈ సంతోషాన్ని ఎంతమంది రీచ్ అవ్వగలుగుతున్నారో కానీ, ఈ ఆనందానికి ఎంతమంది రీచ్ అవ్వగలుగుతున్నారో కానీ, నిజంగా దేవుడి గౌరవపేటను, యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములను ప్రభు ప్రేమించి పునాది మీదకి తీసుకొచ్చాడండి. ఈ లేఖనాలు చదువుతుంటుంటే హృదయంలో ఎంత ఆనందం కలుగుతుంది పిల్లారా. పాడే గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. చూసారా? అతడు ఈ రెండు అయిన తర్వాత, మాన్పించి రప్పించిన తర్వాత అతడు ఏమయ్యాడో తెలుసునా?
అతడు యథార్థ హృదయుడై. వా, ఇప్పుడు మనం ఏం కావాలి? మనం ఏ హృదయం కావాలి? యథార్థ హృదయ. అది అందరికీ హృదయం ఉంటుంది కానీ అందులో యథార్థత ఉండదు. అది దేవుడు ఎంత కృపను చూపించి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏ హృదయం కావాలంటే యథార్థ హృదయం అంటాడు. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి. అదే వారిని అన్నాడు. ఇప్పుడు వారు కాదు. దేన్ని నడిపించుకోవాలి? ఇప్పుడు మన హృదయాన్ని నడిపించుకోవాలి. ఇప్పుడు ఏ హృదయులమై? యథార్థ హృదయులమై. అది మన హృదయాన్ని యథార్థంగా నడిపించుకోవటం తేలికైన విషయమా? తేలికైన విషయమా? అది ఆత్మ ఎవరంటే నిజమైన ఇశ్రాయేలు. ఈ ఆత్మ నడిపించుకోవాలి. ప్రభు మానిపించి విడిపించి రప్పించాడు గనుక అంటున్నాడు, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. అది మన హృదయాన్ని ఎలా నడిపించుకోవాలి ఇప్పుడు? అది లేదంటే కష్టమైపోద్ది. నిజంగా ఆ ప్రాంతాలకు వెళ్ళటం, దేవుని రాజ్యంలో నిత్యత్వం ఉండటం చాలా కష్టమైపోద్ది. అంటాడు, కార్యముల యందు నేర్పరి అయి. ఏం కావాలి? ఏ కార్యముల యందు? మనం భౌతికమైన కార్యముల యందు చాలా నేర్పరులమై ఉంటాం. అవునా? చాలా తెలివిగా, నేర్పరితనముగా, నష్టపోకుండా, చాలా లాజిక్గా నేర్పరితనాన్ని ఉపయోగిస్తాం భౌతిక జీవితంలో. కానీ ఈ నేర్పరితనం ఏ జీవితంలో ఉండాలంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలి. నేర్పరితనం అది అంత ఓపికతో మన జీవితాన్ని కట్టుకోవాలి. అంటాడు, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఆత్మ ఎలా నడిపించుకోవాలి? నేర్పరి అయి, దేనికి నష్టం కలగకుండా. అది నేర్పరితనం కావాలి. నేర్పరితనం కావాలి. ఈ నేర్పరితనముతోనే దేనికి నష్టం కలగకుండా అంటే ఆధ్యాత్మిక జీవితానికి నష్టము కలగకుండా, మన రాజరికానికి నష్టం కలగకుండా, అది యుగయుగాల పాలనకు నష్టం కలగకుండా నేర్పరులమై, అదే నేర్పరులమై నడిచినప్పుడు దేవుడు యుగయుగాల శాశ్వతమైన రాజ్యాన్ని ఇస్తాడు. అందుకని 18వ కీర్తన చూడాలి. దయచేసి చూడండి. ఏమండి, ఎంత నేర్పరిగా దేవుడు సాగుతూ వచ్చాడో తెలుసిన దావీదు. అక్కడ అంటాడు 18వ కీర్తన కొన్ని మాటలు చూద్దాం. అక్కడ చూడండి, ఈ మాటలు చదువుతారా? ఏ మాటలంటే 31 కాడ నుంచి, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. చూసారు, అంటాడు యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది అని. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. అది ఆధారపడిపోయాడు. ఎందుకంత నేర్పరితనం వచ్చింది దావీదు భక్తుడా అంటే, ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడిపోయాడు. తన సొంత చిత్తం మీద, తన సొంత తెలివితేటల మీద,
తన స్వయం మీద ఆధారపడిన వాడు కాదు దావీదది. అంత నేర్పరితనం ఎలా వస్తుంది మరి? యాకోబును, దేవుని స్వాస్థ్యమైన ఇశ్రాయేలును నడిపించడానికి అంత నేర్పరితనం ఎలా వస్తుంది? అతడు మనుష్యుడే, అతడు బలహీనుడే. అందుకనే అనుకున్నాడు, నా వల్లైతే కాదు అని అప్పుడు అన్నాడు. ఏమనంటే, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. ఆధారపడ్డాడు కాబట్టి ఏ మార్గమున, ఎప్పుడు యుద్ధం చెయ్యాలో, ఎక్కడ ఎవరిని ఎదుర్కోవాలో దేవుని చిత్తంలో నడిచాడండి. ఎలాంటి టాలెంట్ పర్సనో తెలుసండి. అంటాడు కదా, చూడండి, అంటాడు, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే. గొర్రెలు కాయటకు బలం ఎందుకండి? గొర్రెలు కాయటకు బలం ఎందుకు? గొర్రెలు కాయటకి ఏం కావాలి? కర్ర ఉంటే చాలు. అది కానీ ఇశ్రాయేలు ప్రజలను పాలించడానికి ఏం కావాలి? దీన్ని కాయడానికి ఏం కావాలో తెలుసునా? బలం కావాలి, దైవ బలం కావాలి. శరీర బలం చాలదు. శరీర బలముతోటి ఆత్మను పరలోకానికి నడిపించలేము. శరీర బలముతోటి, శారీరకమైన భక్తి భావముతోటి నడిపించలేము. అందుకని దైవ బలం కావాలి. అందుకన్నాడు, నాకు బలము ధరింప చేయవాడు ఆయనే. బలము ధరింప చేస్తాడు. ఎట్లా? వస్త్రం ధరించుకున్నాం, బలము ధరింపచేస్తాడు. ఇప్పుడు ధరింపజేసిన ఈ బలముతోటి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసునా? అంటాడు 34, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. చూసారా? నా చేతులకు యుద్ధము చేయ. మనం యుద్ధం చేస్తే ఏం చేస్తాం? గొర్రెల్ని మేపటానికి ఏమన్నా యుద్ధాభ్యాసం కావాలా? ఈ మాట చూసారండి. అంటాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. ఎవరికి యుద్ధం చేశాడు? గొల్యాతుతో. రండి, సమూయేలు గ్రంథం రండి. అతడు ఎవరితో యుద్ధం చేశాడో దేవుని వాక్యం చెప్తోంది కదా. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. మొదటి సమూయేలు 17వ అధ్యాయము. ఈ మాట చూస్తారా? 45. దావీదు, నీవు కత్తియు ఈటెయు బళ్ళెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకొచ్చుచున్నాను. ఏమి లేకుండా కత్తి లేదు, ఈటె లేదు, బళ్ళెమ్మ లేదు. దేంతో వస్తున్నాడు? ఒడిసేలతో వస్తున్నాడు. ఇంకా నయ్యం, కర్రతో వస్తున్నాడు. అన్నాడు. అది దేవుని బలం కళ్ళతో ఎలా కనబడుతుందో చూడండి.
40 దినాలు ఇశ్రాయేలు రాజు సౌలుని, కొన్ని వేల మంది సైన్యాన్ని దడ పుట్టించాడు. అది గొల్యాతు దడ పుట్టించి సైన్యములో ముందు వీళ్ళందరినీ దడ పుట్టించాడు. అది రాజుకు ధైర్యం లేదు, ఇశ్రాయేలు సైన్యముకు ధైర్యం లేదు. దావీదు అన్నగారు ఉన్నారు, ఎలియాబు తక్కిన సహోదరులు, వాళ్ళకి ధైర్యం లేదు. ఏమండి, అక్కడ వచ్చి ఓ మాట అంటాడు చూడండి. ఏ మాట అంటే 20 చదువుతారా? దావీదు జీవము గల దేవుని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయులలో నుండి ఇశ్రాయేలులో నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని అంది. దేని మీద మనసు పెట్టాడు? బహుమతి మీద మనసు పెట్టాడు. అది బహుమానం రాజు ప్రకటించాడు. అది రాజు ప్రకటించినప్పుడు ఇక్కడ వచ్చి అంటాడు, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, బహుమతి ఏమని. చూసారా దావీదు మనసు దేని మీద ఉందో? ఈనాడు మన మనసు దేని మీద ఉండాలి? దేవుడిచ్చు ఆయన ఇస్తే ఎలాంటి బహుమానం ఇస్తాడు? చాక్లెట్, 5 స్టార్ చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తాడా? ఆ సౌలు రాజు ఇచ్చే బహుమానం ఎలా ఉంది? ఏళ్ళు పరిపాలించాడు సౌలు. ఆ రాజు ఇచ్చే బహుమానం ఎలా ఉంది? ఎదురుగా గొల్యాతు రాజు భయపడ్డాడు, శత్రు సైన్యం భయపడింది. అలాంటి బహుమానం మీద ఆశపడి ఎవరి నిబంధనకు వచ్చాడు? మనకు బహుమానం ఇచ్చారు ఎవరు? అసలు సకల యుగములలో అసలు నెలని బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం మీద మనసు పెట్టి మనం ఎవరిని ఎదురించాలి? అదే దేవుని చిత్తం. అక్కడ ధ్యానించడానికి టైం లేకుతున్నారా? మనకి చాలా గొప్ప సంగతులు తారసపడుతూ ఉంటాయి. చూడండి, అక్కడ అన్నాడు కదా, ఇశ్రాయేలులో నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన వద్ద నిలిచి ఉన్న వారిని అడుగగా, కొంచెం తగ్గించిన జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయకూడనని అతనికి ఉత్తరం ఇచ్చేది. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఆ ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఇంకా ఏం మేపుకో, ఆ చిన్న గొర్రెలే మేపుకో. దేవుని సంకల్పన పెద్దలు వదులుతారు ఎలాగా? పెద్దన్న గారు ఏమంటున్నాడు? ఏడా చిన్న మందిని ఎక్కడ ఎవరికి అప్పగించవచ్చో, దేనికి అప్పగించవచ్చో వెళ్ళది మేపుకో. నీ బతుకు అది చాలు, నీ ముఖానికి అది చాలు. అందులోకి వచ్చాడు. చాలా మంది దేవుని సంకల్పాన్ని నెరవేర్చకుండా అడ్డుపడేవారు. అక్కడికే వెళ్ళాలా? అక్కడికే వెళ్ళాలా? అడ్డుపడతారు, జాగ్రత్త. గమనించాలి, జాగ్రత్త.
ఇంట్లో పెద్దవాడు, అన్నగారు, చిన్న మంది ఎవరికి అప్పగించి వచ్చావు? ఇవన్నీ నీకెందుకు? ఇక్కడ మేము ఉన్నాం కదా. ఎలా అడ్డుకుంటున్నాడు? సత్యములోకి రాకుండా, సంకల్పములోకి రాకుండా, దైవ చిత్తములోకి రాకుండా, జ్యేష్ఠత్వములోకి రాకుండా అడ్డుకునేవారు చాలామంది ఉంటారు. ఎదిరించాలి, పోరాడాలి. దావీదు చేతులకు ఏమి నేర్పాడు? చేతులనగా అర్థం ఏమిటి? మనస్సు. మనసులో ఏముండాలి? ధర్మ విధులు ఉండాలి. పోరాడగలిగే ఎంత సంకల్పం, ఎంత సంకల్పం అండి అంటాడు కదా. ఎలియాబు ఏమన్నాడు? ఆ చిన్న మంద, ఆ చిన్న గొర్రె మందను చూసారా, ఇంకా నువ్వేం మేపు, ఆ చిన్న గొర్రె మందను మేపు. కానీ దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలందరినీ. దేవుని సంకల్పం ఎవరికి అర్థం కావట్లేదు? అది చాలామందికి అర్థం కాదు. అతడు ఎవరు కొడుకు? దావీదు కంటే పెద్దోడు, యెషయా కొడుకు, దావీదు కంటే జ్ఞానం కలిగిన వాడు. అర్థం కాలేదండి. అని ఎంత కృపదాగి ఉందండి, ఎంత కృపదాగి ఉందండి, ఎంత కృపదాగి ఉంది ప్రియులారా. అట్లా అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చి 32 ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు. అది ఎవరితో అనగా, దావీదులో ఏ మనసు ఉందో? నీ దాసుడనైన నేను. అంత బలాజ్యుడు తగ్గించుకుంటావేంటి? అతను జరిగే కార్యం ఏంటి? సౌలు కూడా తిరగబడలేకపోతున్నాడు, సైన్యంలో ఎవరూ తిరగబడలేకపోతున్నారు. ఏం ఎగరేయాలి? రొమ్ము విరుచుకోవాలి అది. కానీ అంటాడు, నీ దాసుడనైన నేను. ఏం కనపడుతుంది దావీదులో? విధేయులే రాజులు అవుతారండి, విధేయులే బలవంతులు అవుతారండి. చాలా పాఠాలు నేర్చుకోవచ్చు ఇక్కడ. మాట చూసారండి, గుండెలను ఎలా తాగుతుందో పిల్లారా, గుండెలను తాకుతుంది. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైనా. అక్కడ ఏమనాలి? నీ దాసుడనా, మీ దాసుడనా? కానీ ఏమంటున్నాడు అక్కడ? మీ అంటే అర్థం ఏం జ్ఞానం అండి. ఈవేళ మనం అందరికీ దాసులం కాలేం. ఓ సేవకుల మాట వినగలుగుతామేమో, కొంచెం పెద్దోళ్ళ మాట వినగలుగుతామేమో, అందరి మాట ఏం చేస్తాం? త్రోసేస్తామండి. కానీ దావీదు ఏమంటున్నాడు? మాటలు పట్టుకోవాలి, ప్రతి మాట. మీ దాసుడనైన నేను అంటే దావీదును తిరస్కరించిన అన్నకు కూడా అతను ఎవరు? తన అన్న ఎలియాబు ఏమన్నాడు అక్కడ? నీకు పని అంటే అక్కడ వెళ్ళరా అన్నాడు. ఇలా గొర్రెలు మేపుకో. అతడు కూడా ఎవరితను? కొమ్ము హెచ్చించాడండి దావీదు కొమ్ముని. దావీదు కొమ్ముని హెచ్చించాడు. అది ప్రతి చిన్నవానికి మనం ఏం కాగలిగే మనసు రావాలంటే దాసులము కాగలిగే. అప్పుడే కదా దైవ బలం దిగొస్తుంది, దేవుని వాక్యాన్ని నెరవేర్చగలుగుతాము. అది మీ దాసుడనైన మాట చూసారండి, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని. అది పోట్లాడుదునని.
అసలు అంత బలం ఎలా వచ్చేసింది? ఏనాడు యుద్ధము చూడలా, ఏనాడు ఎవరితోనూ పోట్లాడలా. ఎందుకంత గాంభీరమైన మాట మాట్లాడాడంటే దేవుడు ఏం ధరించాడు? బలము ధరించాడు. అది నూతన బలం, నూతన అభిషేకం. అది ఆ నూతన బలమును బట్టి, ఆ నూతన అభిషేకమును బట్టి ఆ క్రొత్త మాట మాట్లాడుతున్నాడు. అది పోట్లాడుదునని. ఎంతగా పోట్లాడాడంటే ఇక శిరస్త్రాణం అవన్నీ తిరగొట్టాడు. రండి 50వ వచనంలోకి వచ్చేయండి. దావీదు చూసారా? దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసేలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగ నరికెను. బాబా, ఏమి నరికాడు? ఎక్కడ నిలిచి? అతని పాదాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఎంత బలమండి! ఆడు బార్ల పడగానే వాడి మీద నిలబడ్డాడు. ఎలాగా? పరిగెత్తుకుని వెళ్ళే. ఎంత సురుగుదనమో! అడ్డావా, ఆగు, వస్తున్నాను అనలేదు. పరుగున వెళ్ళే. ఎంత బలం సంపాదించుకోవాలంటే శత్రువు మన కాళ్ళ కిందకు వచ్చేయాలి. అది దేవుని అభిషేకం కదా ఇది. దేవుడు ధరించిన బలంలో ఎంత శక్తి ఉందో చూడండి, ఎంత ధైర్యం వచ్చేసిందో చూడండి. ఏమండి, పొడిసేలతో రాయితో కొట్టాడు. అది రాయి ఎక్కడి నుంచి వస్తుంది? మన ప్రభు ఎవరు? బండలోంచి రాయి వస్తుంది. రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బండ క్రీస్తు. గొలియాతుని దేంతో కొట్టాడు? అప్పుడు శత్రువుని కొట్టవలసిన వాళ్ళు ఎవరు? రాయులమైన మీరు నేనే. మనం ఎవరేమి? ఏ రాళ్ళమే? పేతురు భక్తుడు అన్నాడు, సజీవ రాళ్ళమే. ఏం పగిలిపోవాలంటే ముఖం నుదురు పగిలిపోవాలి. అది ఎక్కడా ఖాళీ లేదు. శిరస్త్రాణం పెట్టుకున్నాడు, కొంచెమే ప్లేస్ ఉందంతే. ఇక్కడ గురు చూసి కొట్టాడండి. కళ్ళు తిరిగి బోర్లా పడిపోయాడు. అలాంటి బలం సంపాదించుకోవాలి. క్రీస్తు బండలోంచి వచ్చిన రాయి మనం. అది సజీవ రాళ్ళం. అది ఇంత కొరకు ప్రభు మనల్ని పిలిచాడు. ఎక్కడి నుంచి? ఆనాడు దావీదుని గొర్రెల దొడ్లోంచి మనల్ని. చాలదా? ధైర్యం చాలదా? దేవుని కొరకు ఎంత ధైర్యంతో పని చేయాలి ప్రియులారా, ఎంత బలముతో పని చేయాలి ప్రియులారా. అది శత్రువు రాయిని చూస్తే చాలా దడదడలాడాలి. తన వరలో కత్తి తీసి తన తల తెగ నరికాడు. అది తల నరకటం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? అది చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు నడవడికంత ఎక్కడి నుంచి వస్తుంది? తలకాయ నరికెలా పట్టుకున్నాడు. అది తలకాయ నరకటం అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు మీద రాజు కావలసిన వాడు తల తెగ నరకాలి. అంటే
నిత్యరాజ్యములో యుగయుగాలు రాజులు కావలసిన మనము శత్రువు తల తెగ నరకాలి. అంటే అతని ఆలోచనలు, అతని అభిప్రాయములు, శత్రువు యొక్క తలంపులు తెగ నరికి పట్టుకోవాలి. అప్పుడే ఆ నిత్యరాజ్యంలో ఏమవుతాం మనం? ఇక ఆ ఏలుబడికి ఎలాంటిదో పిల్లరా కదండి. టైం అయిపోయింది, 10 అయిపోయింది. అసలు ఎలాంటి దానికి మనం సిద్ధపరుస్తున్నాడు తెలుసా ఇక్కడుండి? వినారా, మాటలు చాలా గొప్పవండి, చాలా అద్భుతమైన సంగతులండి. అసలు మనం ఎవరమండి? మనల్ని ఎక్కడికి సిద్ధపరుస్తున్నాడు పిల్లారా? ఏమి మన భాగ్యం అసలు కదా. రాజులుగా సిద్ధమవుతాం. భూమి మీద దావీదు ఎలా పనిచేశాడో ఆధ్యాత్మిక జీవితంలో దావీదు వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి. దావీదు అనేకులకు మాదిరైనట్లుగా ఆధ్యాత్మిక జీవితంలో అతని అభిషేకం మనకు మాదిరి కావాలి. అతని ప్రవర్తన, అతని కార్యములు మనకు మాదిరి కావాలి. అతడు తల తెగనరికాడు, మనం కూడా శత్రువు యొక్క ఆలోచనలు నరకాలి. ఇక ఎప్పుడైతే గొల్యాతు తల తెగ నరికాడో ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చేసింది? ధైర్యం. ప్రజలందరికీ ధైర్యాన్ని కలిగించాడు. సంబరం. గుండెలు అరిచేతిలో పెట్టు బ్రతికారు. అది నింద తొలగించాడు, దుఃఖం తొలగించాడు, బానిసత్వం తొలగించాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఎన్నుంటాయండి? అలాంటి జై జీవితానికి నాంది పలకాలి. అందుకే ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. ఎట్లా ఉండాలని? దావీదు దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి అదే మన గురదై ఉండాలి. అట్లా సేవ చేసి మనం కూడా ముగించేస్తున్నాను పిల్లారా. చివరిగా ఒక్క మాట చూస్తారా? చివరిగా ఒక్క మాట ఈ దావీదు రాజుని దేవుడు ఎలా వాడుకున్నాడో చూడండి. అసలు 2వ సమూయేలు గ్రంథము పిల్లారా ఉరకలెట్టిస్తాడండి. 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము ఈ మాట చూస్తారా? 18వ వచనం. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొన వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల ఎదుట నిలువజాలక పారిపోగా. చూసారా? మీతో నాతో ఎవరైనా తడబడితే అపవాది. అభిషేకమున్న దావీదుతో తడబడుతున్నారు. మీతో నాతో కూడా ఒక దుష్ట ఆలోచన తడబడితే, ఒక అనాలోచన తడబడితే, శత్రు కార్యాలు తడబడితే ఎలా ఉండాలి? సరే, తడబడగా అక్కడ అన్నాడు కదా, అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల ఎదుట నిలువజాలక పారిపోగా దావీదు సిరియనులలో 700 మంది రధికులను 40,000 మంది రౌతులను గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు ఆ షోబాకును దావీదు చేతిలో ఓడిపోయి, అది అసలు దావీదు భక్తుని యొక్క డిక్షనరీ చూస్తే తాళ్ళు ఎత్తుపారండి. గొర్రెల్ని మేపడం ఏంటి? కర్రట్టుకుని హాయ్ ట్రెట్టరని గొర్రెల్ని మేపేవాడు ఈవేళ 1000 మందిని అలా ఏం చేస్తున్నాడు చూడండి. ఎంత బలం అండి!
40,000 మంది, 700 మంది తలపోదారి పారిపోయారు. అది ఇక వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇచ్చేది ఎవరు? సైన్యాధిపతి. సైన్యాధిపతి ఏం చేశాడు? మూలాన్ని పట్టుకోవాలని. ఈ రాత్రి ప్రసంగం చక్కగా ఉందా? చాలా మసాలా దట్టించిస్తున్నాడు. అది అంటే గాంభీర్యంగా లేకపోవచ్చు, కానీ ఓపి లేక మాట్లాడట్లేదు. కానీ ఇందులో ఉన్న జీవం ఎలాంటిదంటే దావీదులాగా సిద్ధపరుస్తున్నాడండి. అదే వస్తుంటుంటే అనిపించింది, ప్రభువా నన్ను ఎప్పుడు చేస్తావు నాయన దావీదులాగా. సైన్యాధిపతి 40,700 ఒక్క దావీదు కత్తికి. మనలో ఉన్న వాక్యపు ఖడ్గానికి, మనలో ఉన్న ప్రార్థన ఖడ్గానికి శిరస్సులు తెగిపోవాలి. అది మోకరించి దావీదుకున్న అభిషేకాన్ని, మోకరించి దావీదుకున్న బలాన్ని, ఇదంతా ఎవరి వల్ల జరిగిందంటే దావీదును పిలిచిన దేవుని వలన జరిగింది. అది మిమ్మల్ని నన్ను పిలిచిన దేవుని వలన జరుగుతుంది. అలాంటి కృపకు ఈ రాత్రి మనల్ని పాత్రలను చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. అయ్యా, అలాంటి కృప దేవుడు మనకు, మన సంఘాలకు, సార్వత్రిక సంఘ పరిశుద్ధులకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.